వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మనం ఇప్పుడు ఒక 2 ఇయర్స్ మంగళగిరి వీడియోస్ చేసాము. 6 మంత్స్ నుంచి విజయవాడ వీడియోస్ చేస్తున్నాము. మన మెయిన్ బ్రాంచ్ మంగళగిరి. ఇది బ్రాంచ్ 2 ఇది విజయవాడది. కాకపోతే కస్టమర్స్‌కి చాలా రకాల కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ అది కదా! స్టాక్ అక్కడ ఎక్కువ ఉంటుంది కదా! అక్కడికెళ్దామనే కాన్సెప్ట్‌తో చాలామంది ఉన్నారు. అసలు ఈ చాలా రకాల కన్‌ఫ్యూజన్స్‌కి ఈరోజు ఒక ఫుల్ స్టాప్ పెడదాము, ఒక క్లారిటీ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో ఇవ్వడం జరుగుతుంది. అసలు పూజిత హ్యాండ్లూమ్స్ మంగళగిరికి, పూజిత హ్యాండ్లూమ్స్ విజయవాడకి ఏమిటి డిఫరెన్స్? ఈ రెండిట్లో డిఫరెన్స్‌లు ఏమున్నాయి? ఎటువంటి సెగ్మెంట్స్‌లో డిఫరెన్స్‌లు ఉన్నాయనేది చెప్పడమే మన ఉద్దేశం. సరే ఫస్ట్ మనం మంగళగిరి మెయిన్ బ్రాంచ్ కాబట్టి మనం మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్‌కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అక్కడ వీడియో చూద్దాం. ఓకే. తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు మంగళగిరిలో మన షాప్కి ఎలా వెళ్ళాలని చూద్దాము. ఇది తెలిసిందే కదా అందరికీ. చర్చి, ఇది చర్చి. మంగళగిరిలో బాపిస్ట్ చర్చి అంటారు. ఇలా చర్చి, ఇలా పార్కింగ్ ఇక్కడే ఉంటుంది. కార్ ఇక్కడ పెట్టుకొని మనం ఇలా రావాలి. చూసారు కదా శ్రీవేద హ్యాండ్లూమ్స్, అలాగే ఇలా వరుసగా హ్యాండ్లూమ్ షాప్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అన్నమాట. సూర్య హ్యాండ్లూమ్స్, ఇట్లా మొత్తం అన్నీ, ఇట్లా లక్ష్మీ నరసింహ హ్యాండ్లూమ్స్, రాజ్యలక్ష్మి హ్యాండ్లూమ్స్, ఇలా వచ్చేటప్పటికల్లా ఇక్కడ మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ ఉంది. తర్వాత బాలాజీ హ్యాండ్లూమ్స్ ఉంది. బాలాజీ హ్యాండ్లూమ్స్ కానుకొని సందు లోపలికి మనం వెళ్ళాలి. అలా కాకుండా ఇంకొక పక్క నుంచి కూడా చూపిస్తాను నేను. ఇది మిద్ది సెంటర్ అంటారు, వెస్ట్ ఇండియా హోటల్. మీరు ఇలా వచ్చేస్తే శ్రీనివాస హ్యాండ్లూమ్స్ వస్తుంది. శ్రీనివాస హ్యాండ్లూమ్స్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా లక్ష్మీ నరసింహ హ్యాండ్లూమ్స్ వస్తుంది, గోలీ హ్యాండ్లూమ్స్ వస్తుంది, ఇలాగే మునగాల వసుంధర వస్తుంది. హనుమాన్ హ్యాండ్లూమ్స్ కానుకొని సందులోకి ఇలా రావాలన్నమాట. సో ఇలా రాగానే చిన్న సందు, చూసారు కదా సందు ఎలా ఉందనేది. ఇక్కడ ఎక్కడా కార్ పార్కింగ్ ఉండదు. మొత్తం మీద మన షాప్కి వచ్చేసాము. ఇదే మన షాప్. ఎట్లాగైతే మనం మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్కి వచ్చాము. చూసారు కదా ఎంత కష్టపడి వచ్చామనేది. రోడ్లన్నీ చూపించాను, ఎంత ఇరుకు సందులు, ఎలా ఉంది ఇబ్బంది అనేది అన్నీ చూశారు కదా. సరే ఎట్లాగైతే మన మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాము. నేను ఉండేది ఇక్కడే, ఇదే హౌస్. నేను రోజు విజయవాడ వచ్చేది ఇక్కడి నుంచే వస్తాను, మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఏ రోజుకి ఆ రోజు. ఇది మా ఓన్ హౌస్ అనమాట. 4th జనరేషన్స్ నేను ఇక్కడే ఉన్నాను. ఇలా పైకి వెళ్ళిపోతే మా హౌస్, ఇది షాపు. తెలుసు కదా, వచ్చేసేయండి షాప్లోకి వచ్చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాము. ఇదే మన బేసిక్ షాప్. బేసిక్ షాప్ అంటే మెయిన్ బ్రాంచ్. ఇక్కడ ఒక్కటే కన్ఫ్యూజన్ ఏంటంటే కస్టమర్స్కి, మెయిన్ బ్రాంచి విజయవాడ బ్రాంచ్ ఏమిటి తేడా? మెయిన్ బ్రాంచ్ అంటే ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, బాగా మోడల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇదే పెద్ద బ్రాంచ్ కదా అని కస్టమర్ ఫీలింగ్. కానీ ఆ డిఫరెన్స్ తెలియడం కోసమే, ఆ డిఫరెన్స్ అలా కాదు, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటనే చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే కనుక ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అనమాట. ఇలాగూ ఇవన్నీ ఫ్యాబ్రిక్ సెక్షన్ అనమాట. ఇదంతా కాటన్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇదంతా వైట్స్, ఇదంతా కలంకారీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇదే కలంకారీ ఫ్యాబ్రిక్స్ అక్కడ కూడా ఉంటాయి. ఈ వైట్ ఫ్యాబ్రిక్స్లో కొన్ని రకాలు అయితే కనుక అక్కడ ఉండవు, ఎందుకంటే ఇది మెన్స్కి సంబంధించింది, టాప్స్కి వస్తుంది. అలాగే మనకి చొక్కాలు కుట్టించుకోవాలన్నా, షర్ట్స్ కుట్టించుకోవాలన్నా ఇవి కుట్టించుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ అక్కడ పెట్టలేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది ఇది. తర్వాత ఇటు వచ్చేటప్పటికల్లా కాటన్ సెక్షన్. ఇప్పుడు మీరు చూసేదంతా ఇక్కడ ఏంటంటే మంగళగిరిలో షాపు 2 పార్ట్స్ కింద డివైడ్ ఉంటుంది. ఒకటి పట్టు సెక్షన్ ఉంటుంది, ఒకటి కాటన్ సెక్షన్ ఉంటుంది. ఇదంతా కాటన్ సెక్షన్. ఈ కాటన్ సెక్షన్లో ఉన్న కలెక్షన్స్ మొత్తం కూడా అక్కడ మన పూజిత విజయవాడ బ్రాంచ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కాటన్ శారీస్. ఇవన్నీ 650 రేంజ్, ఇలా ఉంటాయి అన్నమాట. ఇవంతా కాటన్ సెక్షన్. ఇవే కాటన్స్ మీద మళ్ళీ ప్రింట్స్, ఇవి ఇలా డిఫరెంట్గా ప్రింట్స్ వస్తాయి. ఇవి కూడా అక్కడ ఉంటాయి ఇలా డిఫరెంట్గా. ఇవన్నీ అక్కడ ఉంటాయి, విజయవాడ పూజిత హ్యాండ్లూమ్స్లో కూడా ఉంటాయి. అలాగే ఇవి వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్స్ చూసారు కదా, ఈ వీడియోస్ కూడా చేసాం మనం. ఈ డ్రెస్ మెటీరియల్స్ మీద మనం అక్కడ ఇలా డ్రెస్ మెటీరియల్స్ మీద వీడియో చేసాము. ఈ మెటీరియల్ వచ్చి 1800 ఆ రేంజ్లో పడుతుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా అక్కడే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్స్లో మనం ఇక్కడ పెట్టగలిగింది ఒక 40 పీసెస్ అలా పెట్టగలుగుతాం. కానీ విజయవాడ బ్రాంచ్లో వచ్చి 100 పీసెస్ పైన ఉంటాయి. క్వాంటిటీ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక 20 to 30 పెట్టగలిగితే అక్కడ 50 to 70, 100 వరకు పెట్టగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేస్కి ఇంతే పడుతుంది, అక్కడ ఉన్న పెద్ద ప్లేస్కి క్వాంటిటీ ఆ విధంగా మనం పెట్టగలుగుతాం. ఎందుకంటే హోల్సేల్గా కావాల్సిన కూడా అక్కడ కూడా వస్తుంటారు. మీకు ఇదంతా తెలిసిందే కదా, మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్, మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్. ఇవన్నీ మనం కొన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం, ఇప్పుడు అమ్ముతాము, ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా అమ్ముతాము. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు ఇలా డ్రెస్ మెటీరియల్. ఇది కూడా కంప్లీట్గా, ఇది కూడా 1800 పడుతుంది 3 పీస్ సెట్ అయితే. అదే కనుక 2 పీస్ సెట్ అయితే కనుక 1500 పడుతుంది. ఇలా చెక్స్ వస్తాయి. ఇదైతే కనుక కొంచెం కాస్ట్ పడుతుంది, ఎందుకంటే ఇక్కత లైన్స్తో మళ్ళీ నెయ్యాలి కదా, నేసేటప్పుడు ప్రతి దగ్గర ఈ లైన్ నెయ్యాలి ఆపి. సో ఇలా దుపట్టా కూడా అలాగే వస్తుంది, ఇక్కత చెక్స్ వస్తుంది కాబట్టి ఇది కొంచెం కాస్ట్ పడుతుంది. ఇది 2100 పడుతుంది, ఆ రేంజ్లో ఉంటాయి. ఇవి కూడా అక్కడ ఉంటాయి. ప్లస్ ఇలాగే వీటి మీద ప్రింట్స్, డ్రెస్ మెటీరియల్స్ మీద ఇలా ప్రింట్స్ ఉంటాయి. ఇవి కూడా అన్ని బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి, కొన్ని 1500 నుంచి అలా ఉంటాయి. ఇవి కూడా అక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. నేను ఇవి కూడా మీకు అక్కడ చూపిస్తాను. నేను మళ్ళీ ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తాను. ఇంకా తెలిసిందే కదా, ఇవన్నీ కాటన్ శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్. చూస్తారు కదా ఇలా చెక్స్, వితౌట్ జరీ బార్డర్తో ఉన్న చెక్స్. ఇది కూడా మన దగ్గర 1500, 1600 ఆ రేంజ్లో ఉంటాయి. ఇవి కూడా అక్కడ ఉంటాయి. ఇవంతా కాటన్ సెక్షన్లో రేంజ్. ఇదంతా డిఫరెంట్ కాటన్ సెక్షన్. ఈ కాటన్ సెక్షన్ ఇది కూడా అక్కడ ఉంటుంది ఇలా జరీతో. కాకపోతే ఇది పవర్లూమ్. ఇది ఇందాక మీకు చూపించింది హ్యాండ్లూమ్ కదా, ఇది పవర్లూమ్ సెక్షన్. ఇది పవర్లూమ్.
దీనిలో ఇవన్నీ కూడా కొంచెం పవర్ లూమ్స్ ఉంటాయి. ఇలా వైట్ శారీస్ చూసారు కదా, ఈ కలంకారీ వైట్ శారీస్ కూడా అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి. ఇలా ఇవన్నీ మళ్ళీ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇలా ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ వచ్చేటప్పటికల్లా 1800, 1750 అలా ఉంటాయి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవే ఒరిజినల్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అంటే ఇవే. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య పవర్ లూమ్స్ వచ్చేటప్పటికల్లా కొంత పవర్ లూమ్ కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ అనే చెప్పి అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలామంది పవర్ లూమ్నే హ్యాండ్లూమ్ అని చెప్తున్నారు. మనం చెప్తే కస్టమర్ అమ్మట్లేదు. సో ఇక మనం కూడా ఎందుకు వచ్చిన గొడవ, పవర్ లూమ్నే హ్యాండ్లూమ్ అని చెప్పేసి అయిపోవాలా, కస్టమర్ సాటిస్ఫై అవుతాడు ఆ ఉద్దేశంతో చెప్తున్నాం. కానీ అదంతా నిజం కాదు. సో ఇదంతా మళ్ళీ పవర్ లూమ్ సెక్షన్ వచ్చింది. ఇదంతా మళ్ళీ పవర్ లూమ్స్ వస్తుంది. ఇవి కూడా కాటన్ శారీసే. ఇలా బుటీ శారీస్ ఉంటాయి. ఇలా బుటీస్ వస్తాయి. ఇవైతే 1250 అలా పడుతుంది. ఇలా బార్డర్ వస్తుంది. ఇలా పైన కింద 2 సైడ్ల బార్డర్ వస్తుంది. శారీ మొత్తం బుటీ వస్తాయి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాదు, పవర్ లూమ్ కాటన్ చెప్పి అలవాటు అయిపోయింది. ఇంకా అలాగే ఇలా పార్సిల్స్ వెళ్తుంటాయి మనకి. హోల్సేల్గా వచ్చిన వాళ్ళకి ఇలా మన వాళ్ళు వచ్చి ఓకే చేసుకొని వెళ్ళిపోతారు, సెలెక్ట్ చేసుకొని మనం ఇలా పార్సిల్స్ పంపిస్తాం. ఇవాళ సండే కాబట్టి, అంటే మనం చూసేది వీడియో మంగళవారం, మనం షూట్ చేసిన సండే కాబట్టి రేపు మార్నింగ్ పార్సిల్ వెళ్ళిపోతుంది. ఇంకా అలాగే ఇదంతా బ్లౌజ్ పీసెస్ సెక్షన్. ఇవన్నీ ఏంటంటే పెట్టుబడులకి, పెళ్ళిళ్ళకి కానీ, ఏ ఫంక్షన్ అయినా, ఏ శుభకార్యం అయినా కానీ బ్లౌజ్ పీసెస్ హండ్రెడ్స్లో తీసుకుంటారు. సో ఇవన్నీ ముందే కట్ చేసి ఖాళీగా ఉన్నప్పుడు మన స్టాఫ్ అంతా కట్ చేసి పెట్టేస్తారు మీటర్ వైజ్గా. సో ఈ విధంగా ఇదంతా చేసాము. ఇదే మెటీరియల్, ఇదే పీసెస్ విజయవాడలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేటప్పటికల్లా పట్టు సెక్షన్. మంగళగిరి హ్యాండ్లూము ప్యూర్ పట్టు శారీస్ ఏవైతే ఉంటాయో అవంతా ఈ సెక్షన్లో ఉంటాయి అన్నమాట కంప్లీట్గా. ఇది వచ్చేటప్పటికల్లా ఒక 750 to 800 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది ఓన్లీ పట్టు సెక్షన్ వచ్చేటప్పటికల్లా. కానీ విజయవాడలో అది 3000 స్క్వేర్ ఫీట్. అది టోటల్ ఏరియా వచ్చేటప్పటికల్లా 3000. ఇక్కడైతే 800. సో ఇక్కడ ఎంతవరకే పెట్టగలుగుతాం, ఇంతకన్నా క్వాంటిటీ పెట్టలేము. కానీ మన దగ్గర మగ్గాల దగ్గర ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇదిగో ఇలా బాందినీస్ ఉంటాయి కదా, ఈ చిన్న బార్డర్ మీద బాందినీ శారీస్, ఇవి కూడా అక్కడ ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ షాప్లో ఏవైతే చూపించానో అది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ 20 to 30 పీసెస్ ఉంటాయి, అక్కడ 50 to 70 పీసెస్ ఉంటాయి అక్కడ. సో విజయవాడ బ్రాంచ్లో క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే ప్రొడక్షన్ మందే ఒకటే, రెండు ఒకటే ప్రొడక్షన్ కాబట్టి. ఇలా కంచి బార్డర్ మీద కూడా బాందినీస్ అక్కడ కూడా ఉంటాయి, అక్కడ ఉంటాయి ఇలాగ. సో ఈ విధంగా ఉంటాయి. ఇదంతా డిజిటల్ ప్రింట్ సెక్షన్. ఇది తెలిసిందే కదా మనకి, డిజిటల్ ప్రింట్ ఇలా కంచి బార్డర్ మీద కూడా డిజిటల్ వేపిస్తాము, నిజాం బార్డర్ మీద కూడా వేపిస్తాము. డిజిటల్లో చాలా ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి. డిజిటల్ ప్రింట్కి వచ్చాం కాబట్టి మీకు ఇంకో విషయం కూడా చూపిస్తాను. ఇటు వెళ్దాం పదండి. ఇక్కడ ఇవన్నీ మనకి విజయవాడకి తెప్పించి మళ్ళీ ప్రింట్కి ఇవ్వటం అదంతా ప్రాబ్లం అని చెప్పేసి వైట్ శారీస్ డైరెక్ట్గా లూమ్స్ దగ్గర నుంచి మనకి ఇలా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత క్వాంటిటీలో ఉన్నాయో. ఇవన్నీ వైట్ శారీస్, ఇవన్నీ ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ కూడా వైట్ శారీసే. ఇవి దుప్పటాస్, ఇది టాప్ అండ్ దుప్పటాస్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది టాప్. ఇది టాప్. మన టాప్కి డిజిటల్ ప్రింట్స్ వేపిస్తాం కదా, అది ప్లస్ లెహంగాకి వేపిస్తాం కదా. 5 మీటర్ల లెహంగా వేసి డిజిటల్ ప్రింట్ వేపిస్తాం. 4 మీటర్ల లెహంగాను 1 మీటర్ బ్లౌజు, ఇది దాని గురించి వచ్చినాయి ఇవన్నీ. ఇవి దుప్పటాస్, ఇవన్నీ దుప్పటాస్ అన్నీ ఇక్కడికే వస్తాయి. ఈ దుప్పటాస్ ఇవన్నీ ఇక్కడికే వస్తాయి. మనం దీన్ని డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్కి ఇచ్చేస్తాము. ఇవి ఇలా కవర్స్లో ఉంటాయి. ఇవన్నీ ఇలా ఇంత బల్క్ క్వాంటిటీలో ఉంటాయి. ఇంక ఇవాళ కొంచెం తగ్గింది, ఎందుకంటే నిన్నే ఒక దగ్గర 300 పీసెస్ వరకు ఇచ్చేసాం ప్రింటింగ్ పర్పస్. ఇంకా అవన్నీ అవే శారీస్. మళ్ళీ ఇటు వచ్చేద్దాం. ఈ వచ్చేటప్పటికల్లా ఇక్కడ బేసిక్ రేంజ్ కాడి నుంచి ఉంటాయి. వితౌట్ జరీ బార్డర్తో ఉంటాయి ఇవన్నీ ఏంటంటే వితౌట్ జరీ బార్డర్తో ఉన్న మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మొత్తం ఇట్లా. ఇది వచ్చేటప్పటికల్లా 1500 అలా పడుతుంది. అలా ఇలా. తర్వాత ఇవన్నీ తెలిసిందే కదా, ఈ శారీస్ అయితే 1800 అలా పడతాయి. టై అండ్ డై శారీస్. దీని మీద ఎన్నో వీడియోలు చేసాము, ఇప్పటికీ కొన్ని లక్షల శారీస్ అమ్మాము. కానీ ఇప్పటికీ ఇది ట్రెండింగ్లోనే ఉంది, ఇప్పటికీ మనం సేల్ చేస్తూనే ఉన్నాం ఈ మోడల్. అట్లా ఇవన్నీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్స్, హ్యాండ్లూమ్ మొత్తం టోటల్గా. సరే ఇంకా అలాగే ఇది వచ్చేటప్పటికి అంచుమల్ శారీస్ అంటాం కదా, ఇలా ఈ విధంగా. ఇది కూడా వచ్చేటప్పటికల్లా 2500 ఆ రేంజ్లో ఉంటుంది. ఇది కంచి బార్డర్ మీద ఇలా డబల్ వీవింగ్ వచ్చేసి గట్టినేత్త ఇలా డాలర్ బుట్ట వచ్చి వస్తాయి. ఇంకా బ్రాహ్మణి శారీస్ అయితే ఎక్కడ ఉన్నాయమ్మా అవి? బ్రాహ్మణి శారీస్ తీసుకొని బెనారస్ బార్డర్ శారీస్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ టోటల్గా అక్కడ ఉన్నాయి. ఇక్కడ పెట్టగలిగినంత క్వాంటిటీ వరకు పెట్టాము. ఇలా బ్రాహ్మణి గారి శారీస్. బ్రాహ్మణి గారి శారీస్ అంటే ఈ మోడల్ ఎప్పటి నుంచో ఉంది. ఆమె కట్టుకున్న తర్వాత ఈ పేరే ఆమె పేరు ఈ శారీకి పెట్టడం జరిగిపోయింది. ఇది యాక్చువల్గా గ్యాప్ బార్డర్ శారీ దీని పేరు. ఇట్లా ప్రతిదీ ఇలా ప్యూర్ సెక్షన్ ఉంటుంది. ఇలా పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కూడా వస్తాయి. ఇది శారీ కదా, ఇక ఇలా పళ్ళు బ్లౌజు పాట్నా అంటే నేను చాలా వీడియోలో చెప్తుంటా కదా, పాట్నా అని ఇలాగూ. ఈ పళ్ళు బ్లౌజును పళ్ళు సంపంగి కలర్ వస్తుంది. ఈ శారీ అంతా బ్లూ కలర్ వస్తుంది. ఇలా ఈ శారీస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే 5000కి కొంచెం అటు ఇటుగా ఉంటాయి రేట్లన్నీ. ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి సేమ్ ఇలా. ఇది కూడా కొన్ని ఏంటంటే వీటిలో రిచ్ పళ్ళు ఉంటాయి, కొన్ని నార్మల్ పళ్ళు మంగళగిరి ట్రెడిషనల్ పళ్ళు ఉంటాయి. ఇవంతా కామన్. ఇవంతా ఇంకా దీనిలోనే ఇలా చెక్స్ వస్తాయి, చిన్న చిన్న చెక్స్, దాని మీద మళ్ళీ బూటీ. ఇవన్నీ టిష్యూ చెక్స్ అంటాము. ఇది ఓపెన్ చేస్తే కానీ తెలియదు మనకి. చూడండి సారీ, మంచి లావెండర్ కలరు చెక్స్. మీరు వీడియోలో కనపడకపోవచ్చు కానీ మీరు దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంత చిన్నగా చేసాము చెక్స్ అనేది. టిష్యూ చెక్స్ ప్లస్ ఈ ప్రతి చెక్ కూడా ఈ లైన్ కూడా ఇక్కడతో ఆగిపోవాలి, కట్ అవ్వాలి. బార్డర్లోకి వెళ్ళకూడదు. బార్డర్లోకి వెళ్తే బార్డర్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ పైన కింద 2 వైపులా ఇట్లా
ఇక్కడ ఆగిపోవాలి. ఇది నేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టం అనమాట. ఇలాంటి శారీస్ నేయాలంటే ఓన్లీ మన చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి నేయగలుగుతారు. లేదంటే మామూలు వాళ్ళైతే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా చూశారు కదా, పళ్ళులో వచ్చేటప్పటికి బుట్టి వచ్చేటప్పటికి బుట్టి కూడా ఇక్కడితో ఆగిపోవాలి. ఈ బుట్టికి సంబంధించిన జరీ లైన్స్ బార్డర్లోకి వెళ్ళకూడదు, పైన కింద. అంత స్కిల్ వర్కర్స్ అయితేనే చేయగలుగుతారు. ఇది కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, గ్రీన్ వస్తుంది. ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో బార్డర్లో అది వస్తుంది గ్రీను. సరే ఇది కూడా ఓపెన్ చేద్దాం, ఏముంది, ఒక 2 minutes. ఇలా వస్తుంది అనమాట కొత్త మోడల్. ఇది కూడా శారీ, ఇది కూడా పాట్నానే. ఎందుకంటే ఈ కలర్ ఇటు రాదు, ఈ గ్రీన్ కలర్ అనేది శారీలో కలదు. సో ఇది పాట్నా బేస్ అనమాట. ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇది కూడా పాట్నానే. పళ్ళు వచ్చేవాడికి రిచ్ పళ్ళు వస్తుంది, గ్రాండ్ పళ్ళు. శారీ కాస్ట్ వచ్చేవాడికి 5,000+ అలా ఉంటుంది, ఎందుకంటే ప్యూర్ ఐటమ్ కాబట్టి. ఇదంతా ఇలా ఈ సెక్షన్ ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ నుంచి అంతా ప్యూర్ పట్టు సెక్షన్. ఇవన్నీ ప్యూర్ ఐటమ్స్ అనమాట. పట్టులో కూడా 2 రకాలు ఉన్నాయి కదా, ఒకటి ఎల్టీ పట్టు, ఒకటి ప్యూర్ పట్టు. ప్యూర్ పట్టు అంటే కంచిపట్టు శారీస్లో ఏ మెటీరియల్ అయితే వాడతామో ఆ మెటీరియల్తో వాడి చేసిన పట్టు. దానికి దీనికి నార్మల్ దానికి దీనికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా లాంగ్ బార్డర్, ఇది ప్యూర్ పట్టు. దీని ప్రైస్ వచ్చేటికల్లా 3,400 అలా ఉంటుంది. ఇదే నార్మల్గా సేమ్ మోడలు మన దగ్గర ఎల్టీలో కూడా ఉంది ఆ పట్టులో, అదైతే 2,200 అలా ఉంటుంది అనమాట. ఇలా ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ప్యూర్కి హాఫ్కి 1,000 వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇదంతా లెహెంగాసు, ఇదంతా డ్రెస్ మెటీరియల్స్. ఇప్పుడు మన విజయవాడ షోరూమ్కి వచ్చిన వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ అయితే లెహెంగాసు డ్రెస్ మెటీరియల్స్ కలిపి ఇంతవరకే మనం పెట్టగలిగాం, ఇంతకన్నా పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడతో ఆగిపోయాం. కానీ విజయవాడ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది విజయవాడలో లెహెంగాస్కి డ్రెస్ మెటీరియల్కి ఎంత స్పేస్ ఉంది, ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ ఉందనేది అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఇప్పుడు నేను చూపించిన స్టోర్ మొత్తం మంగళగిరి స్టోర్. ఇక్కడ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ మీకు చెప్పాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి మెటీరియల్ కూడా విజయవాడ బ్రాంచ్లో 100% అవైలబుల్ ఉంటుంది. క్వాంటిటీకి వచ్చేటికల్లా దీనికి డబల్ క్వాంటిటీ అక్కడ ఉంటుంది. సో ఇది క్లుప్తంగా మనం మంగళగిరి స్టోర్ గురించి మళ్ళీ ఇంకొకసారి తెలుసు అందరికీ, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పదలుచుకున్నాం కాబట్టి చెప్పాము. ఇక ఇప్పుడు మరలా మనం విజయవాడ షోరూమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న మన పూజిత హ్యాండ్లూమ్స్కి వచ్చేసాము. లొకేషన్ ఏంటనేది మీకు అందరికీ తెలుసు కదా, ఒక్కసారి చూడండి. పైన మనకి మన 1వ ఫ్లోర్లో పూజిత హ్యాండ్లూమ్స్. ఇది మన షాపు పూజిత హ్యాండ్లూమ్స్. పక్కనే ట్రెండ్సెట్ మాల్. ఇదంతా ట్రెండ్సెట్ మాల్. ఒక పక్కన ఇంకో పక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వస్తుంది, తర్వాత ప్యారడైజ్ వస్తుంది. ఇలా కింద మొత్తం ఇలా వచ్చేటోటికల్లా ఇక్కడ స్కూటర్ పార్కింగ్ ఉంటుంది, కిందకి వచ్చేటోటికల్లా కార్ పార్కింగ్ ఉంటుంది. చూసారు కదా కార్ పార్కింగ్ అనేది ఎంత విశాలంగా ఉందో. మంగళగిరిలో మనం కార్ ఎక్కడో పెట్టుకొని ఎక్కడికో నడుచుకుంటూ పోయి ఎంతో దూరం కదా, ఇక్కడైతే ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఈ వర్క్లు కూడా ఇవ్వాలి, కొంచెం అయిపోతే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇదంతా కార్ పార్కింగ్. ఓకే, ఇప్పటివరకు మీరు మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్ వీడియో చూశారు కదా, అది మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్. ఇప్పుడు ఇక్కడ విజయవాడ పూజిత హ్యాండ్లూమ్స్కి మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్కి డిఫరెన్సెస్ ఒక్కటి 1 by 1 చెప్పుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. కాటన్స్ మనం ఎక్కడైతే అలా కాటన్స్ చూపించామో, మనం మంగళగిరి హ్యాండ్లూమ్స్లో మంగళగిరి పూజితలో మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ చూపించాం, కలంకారీ ఫ్యాబ్రిక్, సేమ్ కలంకారీ ఫ్యాబ్రిక్. ఇదంతా కలంకారీ ఫ్యాబ్రిక్స్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కౌంటర్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి కౌంటర్ కింద మన దగ్గర స్టాక్ ఉంటుంది, బల్క్ స్టాక్ ఉంటుంది. ఎందుకంటే హోల్సేల్గా ఒకేసారి 10 మంది వచ్చినా కానీ ఇవ్వగలిగిన కెపాసిటీ ఒక పూజిత హ్యాండ్లూమ్స్కి మాత్రమే ఉంది. సో అంత కెపాసిటీ ఉంటుంది, దీని కింద అంత స్టాక్ ఉంటుంది. సరే, మనం ఫస్ట్లో కాటన్లో చూసాం కదా 650 రూపీస్ శారీస్, సేమ్ అదే శారీస్ ఇక్కడ కూడా ఉంటాయి. ఇట్లా ఈ విధంగా 650లో చెక్స్, డిఫరెంట్ లైన్స్ అట్లా అన్నీ ఉంటాయి. ఇది ఆఫర్ ప్రైస్ 650 రూపీస్ అనమాట. ఇలా స్ట్రైప్స్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి మొత్తం. ఇదంతా అక్కడ చూసాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. తర్వాత వైట్ శారీస్, కలంకారీ వైట్ శారీస్ చూపించా కదా అక్కడ, సేమ్ అట్లాగే ఇవి కూడా కలంకారీ వైట్ శారీస్ ఉంటాయి. ఇవైతే ఇది ఆఫర్లో వచ్చేటప్పటికల్లా 800 రూపాయలు. ఇది ఆఫర్ ప్రైస్ 800 రూపీస్ ఆఫర్ ప్రైస్ వైట్ శారీస్. అట్లాగే కలంకారీ శారీస్. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఇటువంటి శారీస్ మన ఇక్కడ పూజిత హ్యాండ్లూమ్స్లో విజయవాడ దానిలోనే ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్ బెంగాలీ మీద ఉంటాయి, జామ్దానీస్ ఉంటాయి, జామ్దానీ కాటన్ శారీస్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి, విజయవాడ పూజితలో ఉంటాయి. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా 1050 రూపీస్ మాత్రమే. ఈ శారీ ఒక్కసారి నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇలాంటి శారీస్ అంటే ఇది మంగళగిరి ప్రొడక్షన్ కాదు, చూసారా, మంచి కాటన్ మీద జామ్దానీ వర్క్ వస్తుంది. ఇలా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళే. ఇది బ్లౌజ్ కూడా చూసారు కదా, ఇలా డిజైన్ వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది ఓన్లీ 1050 రూపీస్ మాత్రమే ఆఫ్టర్ డిస్కౌంట్. సో ఇది మంగళగిరిలో ఉండదు. మంగళగిరిలోకి ఇక్కడికి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే మంగళగిరి ప్యూర్ ప్రొడక్షన్స్ ఉంటుందో, మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అది మాత్రమే మంగళగిరిలో ఉంటుంది. ఇక్కడ దానితో పాటు కలకత్తా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, బెనారస్ ఉంటాయి, కంచి, ఆరణి, ధర్మవరము, ఇలా ప్రతి సెగ్మెంట్లో శారీస్ అన్నీ మన దగ్గర ఉంటాయి. ఒక సూరత్ ఐటమ్ మన దగ్గర ఉండదు. పూజిత హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా కానీ హ్యాండ్లూమ్స్ కాబట్టి హ్యాండ్లూమ్స్ కాన్సెప్ట్. సో సూరత్ ఐటమ్ అనేది ఆ సెగ్మెంట్ వేరు.
సూరత్ ఐటమ్ సెగ్మెంట్ తప్ప ప్రతి సెగ్మెంట్లో మన దగ్గర శారీస్ ఉంటాయి. గద్వాలు, వెంకటగిరి, ఉప్పాడ టోటల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవి తెలుసు కదా, ఇది గద్వాల్లో సెమీ గద్వాల టైప్ శారీస్. ఇలా ఇవి కూడా మంగళగిరిలో ఉంటాయి, కానీ ఇక్కడ కూడా ఉంటాయి. ఈ చెక్ శారీ ఇలా ఇది కూడా 2400. ఇక్కడ ఆఫర్ ప్రైస్. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది. పళ్ళు ఈ విధంగా వస్తుంది. పైన కింద కాంట్రాస్ట్ బార్డర్ చూసారు కదా, కాంట్రాస్ట్ బార్డర్. శారీ మొత్తం చెక్స్. సో ఈ విధంగా ఉంటుంది. ఇలా ఇది మామూలే. ఇంకా ఇవి కూడా అక్కడ ఉంటాయి. ఇవి వచ్చేటప్పటికల్లా లైట్ వెయిట్ మీద కోటా శారీస్. ఇవి మంగళగిరిలో ఉండదు. ఇవన్నీ పూజ హ్యాండిల్స్ బెంచ్ సర్కిల్లో ఉంటాయి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ వెయిట్ మ్యాక్సిమం వచ్చి ఒక 400 గ్రామ్స్ కూడా ఉండదు. అంటే అంత ప్యూరిటీ అనమాట. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా 1750 రూపాయలు. ప్యూర్ కాటన్ కోట మీద డిజిటల్ ప్రింట్ టైప్ వస్తుంది. ఇంక ఇవన్నీ అజ్రక్ ప్రింట్స్, డిజిటల్ ప్రింట్స్ మీకు చూపించా కదా. ఈ శారీస్ ప్రొడక్షన్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్, శారీస్ బేస్ శారీస్ కూడా మీకు చూపించా మంగళగిరిలో. అట్లా ఇదంతా డిజిటల్. ఇలా దీని ఆఫర్ ప్రైస్ 3300. ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఇది కూడా కంప్లీట్గా. ఇదిగో శారీ. ఈ కాన్సెప్ట్తో శారీస్ బాగా ట్రెండింగ్ అయినాయి. అలాగే చాలా డిజైన్స్ ఉన్నాయి. చాలా యూనిక్ డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేని డిజైన్స్. ఇవంతా డిజిటల్ శారీస్. అట్లాగే వీటిలోనే బాందిని శారీస్ కూడా ఉన్నాయి కదా. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేప్పటికల్లా 2500. దీని ఆఫర్ ప్రైస్ ఇలా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది బాందినిలో. పళ్ళు బ్లౌజు సేమ్ సింగిల్ కలర్ వస్తుంది. ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది. దీని ఆఫర్ ప్రైస్ 2500. దీని ఆఫర్ ప్రైస్. అట్లాగే మన వీడియో చేసాము లాస్ట్ టైం కూడా. ఇలా జూట్ మల్టీ కాటన్లో ఉంటాయి, విత్ జరీ బార్డర్తో ఉంటాయి. ఇందులో ఇది విత్ జరీ బార్డర్. ఇది ఇలా చూసారు కదా, ఇది విత్ జరీ బార్డర్, ఇది వితౌట్ జరీ బార్డర్. ఇదేమో ఆఫర్ ప్రైస్ 24, ఇదేమో 19. అలాగే 17లో కూడా ఉంది, ఓన్లీ సింగిల్ కలర్ జూట్. ఇవి మంగళగిరిలో కూడా ఉంటాయి. సో ఇంకా ఇంక ఇవంతా స్టాక్, ఇటు కింద అంతా స్టాక్ ఉంటుంది. ఇవన్నీ చూపిస్తాను. ఇది కూడా స్టాక్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇంకా తర్వాత ఇదంతా 4 లైన్ శారీస్ అంటాము. దీని ఆఫర్ ప్రైస్ వచ్చి 2100. ఇవి మంగళగిరిలో కూడా ఉంటాయి. ఇట్లా ఇలా వెళ్ళిపోతూ ఉంటే చూసారు కదా షోరూమ్ ఎంత పెద్దగా ఉందో. సో స్టాక్ కూడా అలాగే ఉంటుంది. ప్రతి కౌంటర్ కింద స్టాక్ ఉంటుంది. నేను ఒకసారి కౌంటర్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇక తర్వాత ఈ శారీస్కి వచ్చేవాడికి చూడండి ఎంత క్వాంటిటీ ఉందో చూడండి. కలర్ చార్ట్ ఎంత ఉందో చూడండి. డిఫరెంట్ కాన్సెప్ట్తో మన నారా బ్రాహ్మణి గారు కట్టుకున్న శారీ. ఇలా చూసారు కదా. ఇలా ఇవి ఇవాళ మిగిలి రేపు రీస్టాక్ అవుతాయి. అట్లాగూ సేమ్ ఇలాగే బాందినిలో 1900. దీని ఆఫర్ ప్రైస్. ఇవన్నీ మన వీడియోస్ కూడా చేసాము ఆల్రెడీ. ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి. స్టాక్ వెళ్ళిపోతుంటుంది, రీస్టాక్ అవుతుంటుంది. ఇది ఒక టైపు. ఇంకా ఇవన్నీ తెలిసిందే కదా. ఇలా 150 మీద చెక్స్, ఇలా కంచి బార్డర్ మీద చెక్స్, ఇవన్నీ మంగళగిరిలో కూడా ఉంటాయి, మన దగ్గర కూడా ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్ డిజైన్స్. ఇట్లా మీకు ఇంకోటి చెప్పా కదా, స్క్రీన్ ప్రింట్స్ ఒకటి చూపించాను. ఇది హ్యాండ్ పెయింట్. ఇవి మంగళగిరిలో కూడా ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. దీని ఆఫర్ ప్రైస్ 2900. ఇవన్నీ హ్యాండ్ పెయింట్స్. తెలుసు కదా, ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉన్నాయి బ్రష్ పెయింట్స్. ఒకటి ఓపెన్ చేద్దాం. ఇది కూడా దీని ఆఫర్ ప్రైస్ 2900. ఇక తర్వాత ఇలా పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్. ఇలా చూసారు కదా, బార్డర్ శారీ మొత్తం ఇలా వస్తుంది, బార్డర్ అలా వస్తుంది. ఇది పళ్ళు పార్ట్. ఇది బ్లౌజ్కి వచ్చేటప్పటికల్లా ఓన్లీ హ్యాండ్స్కి వస్తుంది. ఇట్లా 2 హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది. బ్రష్ పెయింట్, హ్యాండ్ పెయింట్స్. ఇదంతా మాన్యువల్ వర్క్ ఇదంతా టోటల్గా. సో ఈ విధంగా ఉంటుంది. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా 2900 ఆఫ్టర్ డిస్కౌంట్ పోను. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మన మంగళగిరిలో చూపించాము డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్ సెక్షన్ ఒకటి చూపించా కదా. అక్కడ సెక్షన్కి ఇక్కడ సెక్షన్కి చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో. ఇక్కడ స్టార్ట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. టోటల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్ కలిపి ఇక్కడి నుంచి అలా చూడండి. పట్టు సెక్షన్లో పట్టు లెహంగాస్ ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇదంతా ఫ్యాన్సీ సెక్షన్ అనమాట. ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేటప్పటికల్లా కోల్కతా ఐటము. ఇందులో ప్యూర్ కోటాలు ఉంటాయి, ప్యూర్ టస్సర్లు ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్లో. చూడండి ఈ విధంగా వస్తాయి. ఈ సెక్షన్ మంగళగిరిలో ఉండదు, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ మంగళగిరి ప్రొడక్షన్ కాదు కాబట్టి. చూడండి ఇట్లా కోట టాప్. ఇది దుప్పటా వచ్చేటప్పటికల్లా షిఫాన్ వస్తుంది. ఇలా షిఫాన్ దుప్పటా వస్తుంది. బాటమ్ కాటన్ దుప్పటా వస్తుంది. దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా 2750 రూపీస్. దీని ఆఫర్ ప్రైస్. ఇట్లా ఈ ఫ్యాన్సీలో చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇలా ఉందనుకోండి, కొంచెం ఎక్స్పెన్సివ్గా కొంచెం ప్రీమియం కలెక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేటప్పటికల్లా 2550. చూసారు కదా, ఇది కూడా కోటా డ్రెస్. చాలా యూనిక్ డిజైన్స్. ఓన్లీ నెక్ ఇలా వస్తుంది.
దీనికి దుపట్టా కూడా కోటా వస్తుంది. ఇందాక చూపించింది మీకు షిఫాన్ దుపట్టా చూపించా కదా, ఇదిగో చూడండి కోటా దుపట్టా. ఇలా స్కాలప్ బోర్డర్ వచ్చి మళ్ళీ పైన ఇలా బుటీ వచ్చింది. బుటీ కూడా కాదు, ఇది హ్యాండ్ వర్క్, ఇది టోటల్గా ఇదంతా కాతా వర్క్ అంటాము. కాతా వర్క్ హ్యాండ్ వర్క్ ఇది చూడండి, ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ వర్క్ అంటే. సో ఇట్లాగూ డిఫరెంట్ వెరైటీస్ ఏదైతే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ పూజిత హ్యాండ్లూమ్స్ విజయవాడలో మాత్రమే ఉంటాయి. ఇవంతా మంగళగిరిలో ఉండవు. మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మీకు చూపించా కదా నేను మంగళగిరిలో కూడా సేమ్ అదే టైపు. ఇదిగో ఇవి ఇక్కడ కూడా ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఇట్లా ఇప్పటి వరకు మీరు ఏవైతే చూసారో అవి టోటల్గా మంగళగిరిలోనూ ఇక్కడ ఉంటాయి. కొన్ని లేనివి కూడా ఇక్కడ చూపించాను నేను. ఇప్పుడు మన ఎక్స్క్లూజివ్ ఏవైతే ఉన్నాయో విజయవాడ పూజిత హ్యాండ్లూమ్స్లో మాత్రమే దొరికాయి, మంగళగిరిలో దొరకనాయి, అవి మాత్రం చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్యాన్సీ ఐటమ్స్లో కూడా నార్మల్ కాదు, మన దగ్గర చెప్పా కదా సూరత్ ఐటమ్ ఉండదు. ఇదంతా కలకత్తా బేస్ ఐటమ్, హై ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట. చాలా ప్యూర్ ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి 900, మన దగ్గర ఫ్యాన్సీ శారీస్లో ఈ 900 నుంచే స్టార్టింగ్ అనమాట. 900 లోపు శారీస్ మన దగ్గర ఉండవు, ఎందుకంటే అంత హ్యాండ్లూమ్ కాన్సెప్ట్ కాబట్టి. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ కోట మీద వస్తుంది. ఇది కూడా ఏంటంటే 1900 పడుతుంది. తర్వాత ఇలా వచ్చేటప్పటికల్లా ఇవన్నీ ఫ్యాన్సీనే ఇంకా టోటల్గా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. దీనిలో షిఫాన్స్ ఉంటాయి, క్రేప్స్ ఉంటాయి, మష్రూ సిల్క్ ఉంటాయి, ఆర్గంజా ఉంటుంది, ఇలా వరుసగా అన్నీ మష్రూ సిల్క్, రామ్యాంగో, ఆర్గంజా, ఇవి ఉన్నాయి కదా. ఇలా డిజిటల్ ప్రింట్స్, ప్యూర్ టస్సర్స్ మీద, లెనిన్ మీద, టస్సర్స్ మీద అలా ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి లెనిన్, ఇది వచ్చేటప్పటికల్లా క్రేప్ మీద కొంచెం డిఫరెంట్ ఐటమ్. ఇలాంటి హై ఫ్యాన్సీ శారీస్ మీరు ఎవరి దగ్గర చూడనటువంటి శారీస్ మొత్తం మన దగ్గర ఉంటాయి. ఇలా వస్తాయి. కొంచెం పళ్ళు కూడా ఇలా వస్తుంది అనమాట. పళ్ళు బ్లౌజ్ ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇంకా దీనిలోనే ఇది వచ్చేటప్పటికల్లా ప్యూర్ జార్జెట్ శారీ. ఇది చూసారు కదా ఇలా ఉంటుంది. దీని కాస్ట్ కొంచెం హైగానే ఉంటుంది, 6,600 ఇది ప్రైజు. ప్యూర్ జార్జెట్ అనమాట. జార్జెట్ మీద ఇలా వస్తుంది అనమాట టోటల్గా. దీనిలో కూడా కలర్ చార్ట్ ఉంటుంది. పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది. పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా వచ్చేటప్పటికల్లా సింగిల్ కలర్, ఇలా బ్లౌజ్ సింగిల్ కలర్ వస్తుంది. ఇది బ్లౌజు ఇలా. తర్వాత ఇదంతా శారీ. ఇలా జార్జెట్ శారీస్ అయితే ఇలా ఉంటాయి. అలాగే ఇదొక టైపు కాటన్, ఇదొక క్రేప్ టైప్ మెటీరియల్, చాలా ఫ్రీ ఫాలింగ్ ఉంటుంది అనమాట. అది చూడండి పట్టుకుంటేనే జారిపోతుంది. ఇలా ఈ టైప్ ఉంటుంది. ఇది కూడా బాగుంటాయి అనమాట. ఇలాంటివి కూడా చాలా ఫ్యాన్సీ కలెక్షన్స్ ఉన్నాయి. దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 4300 ఉంది. చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. బెనారస్ ఐటమ్ ఇది, ప్యూర్ బెనారస్ మీద చూడండి వర్క్ ఎలా ఉంటుందో చూడండి. బుట్టి వర్క్ కూడా ఇదేంటంటే హ్యాండ్ బుట్టి, బెనారస్ మీద హ్యాండ్ బుట్టి అనమాట. ఇది చూడండి కాంట్రాస్ట్ కలర్స్ ఉండదు, ఇందులో సింగిల్ కలర్ ఉంది. ఈ మోడల్లో బుట్టి మొత్తం ఇలా హ్యాండ్ బుట్టి వస్తుంది. ఇది పళ్ళు, పళ్ళు ఇదే బ్లౌజు, ఇది బ్లౌజు, ఇది పళ్ళు. సో ఇలా ఉంటుందన్నమాట. బెనారస్లో కూడా ప్యూర్ ఇలాంటి హై ఫ్యాన్సీ శారీ చూసారు కదా. దగ్గర 10,000 పైన చీరలు ఓన్లీ ఫ్యాన్సీ శారీసే ఉన్నాయి. ఇదంతా స్టాక్ ఉంది, ఫుల్ స్టాక్ ఉంది. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, సంక్రాంతికి ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ కొనుక్కోవచ్చు. అలాగే మన పట్టు సెక్షన్ కూడా వెళ్ళిపోతాము. ఇదంతా ఫ్యాన్సీ సెక్షన్ కంప్లీట్గా. మళ్ళీ ఇది వచ్చేటప్పటికల్లా కొంచెం మంగళగిరిలో ప్యూర్ కొంచెం రిచ్ పళ్ళు, గ్రాండ్ పళ్ళు అలాంటివి ఉంటాయి. చెక్స్ బుటీస్ ఉంటాయి. అవి వచ్చేటప్పటికల్లా ప్యూర్ పట్టు మంగళగిరి ఐటమ్. సో ఇది ఒక ఐటమ్ అనమాట. ఇది చూసారు కదా. ఇవన్నీ ఇంకా నేను స్టాండ్ తయారు చేయించలేదు. ఇవన్నీ జార్జెట్స్ అనమాట. డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ ప్యూర్ ఐటమ్స్. సో ఇవి మన ఎవరి దగ్గర మ్యాక్సిమం ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఎవరి దగ్గర ఉండవు. సో మన దగ్గరే ఉంటాయి ఇలా, ఎందుకంటే కొన్ని యూనిక్ కలెక్షన్స్ చూసారు కదా. ఇది శారీ ఇలా చూసారు కదా. మంచి తక్కువ ఏజ్ వాళ్ళకి మంచి ఫ్యాన్సీ కలెక్షన్, లైట్ వెయిట్లో, ప్యూరిటీలో కావాలంటే మన పూజిత హ్యాండ్లూమ్స్ ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. చూడండి ఇలా ఉంటాయి శారీ. ఇట్లా ఇందులో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అవన్నీ మీరు కావాల్సిన వాళ్ళు చక్కగా మన షోరూమ్కి అయితే విజిట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను చూపించేది మొత్తం ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్గా ప్యూర్ పట్టు సెక్షన్ అనమాట. ప్యూర్ పట్టు సెక్షన్లో 2 రకాలు ఉంటాయి. ప్యూర్ ఉంటుంది, మిక్స్ పట్టు ఉంటుంది. మిక్స్ పట్టు వచ్చేటప్పటికల్లా మన దగ్గర 2400 నుంచి స్టార్ట్ అవుతుంది. 2400 నుంచి అప్ టు 50,000 వరకు ఉంటాయి. బ్రైడల్ వేర్ కలెక్షన్ మొత్తం ఉంటాయి. బ్రైడల్ కలెక్షన్ మొత్తం చాలా రకాలు ఉన్నాయి. ఇదంతా ఈ బాక్స్ ఐటమ్ అంతా బ్రైడల్ కలెక్షన్. చూడండి అన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇదంతా ఎద్దేద్దాం ఇట్లా ఏదైనా తీస్తే ఇలా యూనిక్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవంతా ప్యూర్ ఐటమ్. ఇప్పుడు ఇవన్నీ వచ్చేటప్పటికల్లా ఇది 21,200, ఇలా 40,000 వరకు, 50,000 వరకు మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ ఉంది. తర్వాత ఇంక ఇదంతా ఇక్కడి నుంచి ఇలా ఆయిల్ కొందికి ప్రైజింగ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. 20,000, 18,000, 17,000, 16, 15 అలా అక్కడికి వెళ్ళేటప్పటికల్లా 2,400 ఇదే లాస్ట్ ప్రైజ్ అనమాట. ఇవన్నీ మంగళగిరిలో ఉండవు. ఇవన్నీ ఒక విజయవాడలోనే ఉంటాయి. ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే విజయవాడకే మంగళగిరిలో ఉన్న పూజిత హ్యాండ్లూమ్స్కి విజయవాడలో ఉన్న పూజిత హ్యాండ్లూమ్స్కి డిఫరెన్సెస్ ఏంటని చెప్పాను. సో మెయిన్ బ్రాంచ్ అదే, నేను ఉండేది అక్కడే, నేను రోజు వెళ్ళేది అక్కడికి. కానీ అక్కడ వెరైటీస్ వేరు, ఇక్కడ వెరైటీస్ వేరు. ఇక్కడ హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి, హ్యూజ్ స్టాక్ ఉంటుంది. సో అవకాశం ఉన్న వాళ్ళు అటు వెళ్ళండి, అవకాశం లేని వాళ్ళు, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు అన్నమాట చాలామంది. ఇక్కడ మనం ఇంత షోరూమ్ పెట్టుకొని మీకోసం నేను ఇక్కడ దాకా వస్తే ఇక్కడి నుంచి మీరు అక్కడ దాకా వెళ్తున్నారు, అంత అవసరం లేదు.
కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. అక్కడ కొంచెం లిమిటెడ్గా ఉంటుంది స్టాక్, మెయిన్ బ్రాంచ్ అయినా కానీ, మోడల్స్ కానీ, స్టాక్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. మీ కామెంట్స్ కోసం నేను ఎప్పటికీ ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.